హాయ్ ఫ్యామ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే కొత్త అప్డేట్ అయితే చూసేద్దాము. ఇప్పుడైతే మా కారు ఒక సర్వీస్ సెంటర్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏంటి అనేది మీకు చిన్న బ్రీఫ్గా డీటెయిల్ అయితే ఇస్తాను. సో ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా, కార్ ఎక్కడ పార్క్ చేసినా ఒక్క 1 అవర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఎండలో పెట్టేస్తే చాలు. ఇంకా వెళ్ళి మేము కార్లో కూర్చోవాలంటే ఎంత వేడి అనిపిస్తుందో, దట్టు యాపిల్ని తీసుకొని కూర్చోవడం అంటే ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తుంది అనమాట. సో మేబీ చెట్లు ఉన్న దగ్గర పెడితే ఓకే, బట్ అన్ని చోట్ల పార్కింగ్ అనేది ఉండదు కదా. సో ఎక్కడో ఒక చోట పెట్టాల్సి వస్తుంది. ఈ ఎండలో ఈ సమ్మర్ టైంలో ఏంటంటే ఒక్క హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ పెడుతున్నా కూడా కారు చాలా వేడైపోతుంది అనమాట. సో ఇంకా అందుకు సేఫ్ సైడ్గా అనేసి మేమైతే ఇక్కడ కార్కి సన్ షీల్డ్ అయితే వేయించాలని అయితే అనుకున్నాము. సో ఈ సన్ షీల్డ్ అంటే ఏంటో ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను చూడండి. మనకి ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, ఈ విండోస్ కానీ ఫ్రంట్లో గ్లాస్ డోర్ ఇదంతా ఉంది కదా, ఎక్కడెక్కడైతే విండోస్ గ్లాస్ అంతా ఉంటుందో అక్కడంతా కూడా ఇలా ఒక షీల్డ్ లాగా మనకి ప్రొటెక్టెడ్ లాగా వేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఎండ ఉండినా లోపలికి అంత హీట్ అనేది లోపలికి అలో చేయకుండా ఉంటుంది అనమాట. అంత వేడి అనేది మనకి తెలియకుండా చేస్తుంది. సో ఈ సన్ షీల్డ్ వేయడం వల్ల ఇది అనమాట మెయిన్ అడ్వాంటేజ్ అయితే. సో దట్టు మాది వచ్చేసి ఎలక్ట్రిక్ కార్ కాబట్టి బ్యాటరీ కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట. ఎక్కువ ఎండ ఉంటే ఎక్కువ ఛార్జ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ బ్యాటరీ అయితే తీసుకుంటుంటుంది. సో ఇట్లాంటి ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఛార్జింగ్ కూడా కొంచెం ఎక్కువసేపు అయితే వస్తుంది అనమాట. సో ఇది అన్ని విధాలుగా చాలా అడ్వాంటేజ్ అనమాట ఈ సన్ షీల్డ్ అనేది. ఈవెన్ గ్లాస్కి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, గ్లాస్ బ్రేక్ అవ్వకుండా కూడా ఇది కొంతవరకు అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మేము సన్ షీల్డ్ అయితే వేయాలనుకున్నాము. అండ్ మేమైతే ఇక్కడ కాస్మోస్ సన్ షీల్డ్ అనేది అయితే వేయిస్తున్నాము మొత్తం అంతా గ్లాసెస్కి ఫ్రంట్ అంతా కూడా. సో ఈ సన్ షీల్డ్ వేయడమే కాదు, దాని తర్వాత వాళ్ళే మొత్తం మన కార్ని కూడా మొత్తం క్లీన్ చేసి మొత్తం వ్యాక్యూమ్ అంతా పెట్టి క్లీన్ చేసి మరీ ఇస్తారనమాట, వాష్ చేసి ఇస్తారు. సో ఈ సన్ షీల్డ్ వేయడం వల్ల ఈవెన్ మనకి 10% సేవింగ్స్, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇంకా స్క్రాచ్ రెసిస్టెన్సీ కూడా ఉంటుంది అనమాట, అంటే గీతలు పడకుండా కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మెయిన్ కంఫర్ట్ అయితే ఎక్కువ వేడి లోపలికి రాకుండా మనకి కొంచెం కంఫర్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది మనకి ప్రైవసీ లాగా ఉంటుంది అండ్ యూవీ రేస్ లోపలికి రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ సన్ షీల్డ్ వేయడానికి మేమైతే సికింద్రాబాద్లో ఉన్న ప్రకృతి ఎకో వీల్స్కి అయితే వచ్చేసాము. సో ఇది బుక్ చేసుకున్నాం అనమాట ముందే, అంటే ఒక 2 వీక్స్ ముందే బుక్ చేసుకున్నాము. ఇంకా ఈ టైంలో స్లాట్ రెడీగా ఉంది అని వాళ్ళు కాల్ చేసి చెప్తే సో ఇంకా సికింద్రాబాద్కి వెళ్ళి ఇక్కడైతే వెళ్ళి మేము ఈ సన్ షీల్డ్ వేయించడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారా వీడియోలో కూడా వాళ్ళు వేస్తున్నారు చూడండి, ఎంత నీట్గా మొత్తం అంతా వాష్ చేసి నీట్గా పెట్టి అండ్ ఫస్ట్ ఆ గ్లాస్ యొక్క లెంత్ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా కట్ చేసి చాలా స్మూత్ ఫినిషింగ్లో మనకైతే దాన్ని సెట్ చేసి ఇస్తారు. మేమైతే ఇక్కడ కాస్మోస్ సన్ షీల్డ్ అయితే వేయిస్తున్నాము. మీరు ఇంకా ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు అక్కడ. ఇంకా ఎక్కువ మీరు చూడాలనుకుంటే కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఒకసారి మీరు ఈ స్క్రీన్ షాట్ కూడా చెక్ చేయండి. ఈవెన్ నేను డీటెయిల్స్ కూడా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ హీట్ రిజెక్టెడ్, అల్ట్రా వైలెట్ రిజెక్టెడ్, ఎనర్జీ రిజెక్టెడ్ అనేసి మొత్తం ప్రాపర్టీస్ లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈయన ఎడ్జెస్లో ఎంత నీట్గా చాలా జాగ్రత్తగా ఎడ్జెస్లో కట్ చేస్తున్నాడు. సో అట్లే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట. పర్ఫెక్ట్గా కట్ చేసి నిదానంగా దాన్ని కరెక్ట్గా సెట్ అయితే చేశాడనమాట. ఎడిట్ వైఫ్ చేస్తారు, వాయిస్ తర్వాత వాయిస్ చెప్తారు. మీరైనా చెప్తా అంటే చెప్పచ్చు, మీరైనా చెప్తా అంటే చెప్పచ్చు, ఇట్లా చేయొచ్చు. ఇలా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో చాలా నీట్గా స్మూత్గా చేస్తారనమాట. అండ్ ఇది అప్రాక్సిమేట్లీ ఒక 1 అవర్ అలా పడుతుంది టైం అయితే. సో మనం చాలా ఓపిక్గా అక్కడే కూర్చో ఉండాలన్నమాట. సో ఇది మొత్తం ఫినిషింగ్ అంతా చేసేసరికి అండ్ ఇది చేసి తర్వాత కార్ వాష్ కూడా చేసేస్తారనమాట వాళ్ళే. సో ఈజీగా 1 అవర్ 1.5 అవర్ పడుతుంది టైం అయితే. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అంతా తీసుకున్నాడు కదా, ఇంకా ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసి పైన లోపలంతా వేస్తున్నాడు అనమాట. సో అన్నీ కూడా బయట మెజర్మెంట్స్ తీసుకొని లోపలంతా కూడా స్టిక్ చేస్తున్నారు.
అనుభూతి. ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్కి వచ్చేసాను. ఫ్రంట్గా చూపిస్తారా? ఫాస్టాగ్ ఇంతకుముందు పేటిఎంది బ్యాన్ అయింది, అప్పుడు పికేషన్ మళ్ళీ అంటియలేదు రెండోది. సరిగా స్కాన్ అవ్వకుండా అనింది. కరెక్ట్ ప్లేస్ పెడదాం. ఇప్పుడు అవుతుంది. ఇంతకుముందు పేటిఎం కొద్ది కిందకి పెట్టినా, అప్పుడు అవ్వలేదు. అక్కడ అవుతుంది కదా అనేసి అట్లా వదిలేస్తాం. గన్ అంటిలేదు. జస్ట్ అట్లా లోపలికి పెట్టాము. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా తీసేసి అక్కడ కూడా ఫినిషింగ్ బాగా వేశారనమాట. సో ఎటువంటి చిన్న స్టిక్కర్స్ ఉన్నా కూడా వాళ్ళు తీసి రిమూవ్ చేసి మరి వీటిని అయితే అతికిస్తారు. అండ్ ఇంకా ఇది అప్రాక్సిమేట్గా టైం అయితే ఒక 1.5 hours అట్లా పడుతుంది. మేమైతే వీకెండ్ వెళ్ళామన్నమాట. అప్పుడైతే కొంచెం డిలే అయినా ఇబ్బంది ఉండదు కాబట్టి మేమైతే వీకెండ్ అయితే వెళ్ళాము. సో టోటల్గా అంతా చేయించాలి అంటే ఈజీగా 1.5 hours పడుతుంది. దట్టు ఇది ఉండేది సికింద్రాబాద్ అనమాట. అండ్ ఇంకా ట్రాఫిక్ అంతా ఉంటుంది అనేసి ఆఫ్టర్నూన్ అయితే మేము వెళ్ళాము. అండ్ వాళ్ళు స్లాట్ టైమింగ్స్ కూడా ఆఫ్టర్నూనే ఇచ్చారనమాట, 2 అట్లా ఇచ్చారు. సో ఇంకా ఈ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మేము ఇప్పుడు ఇక్కడ సన్షీల్డ్ వేయిస్తున్నది కాస్మో సన్షీల్డ్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడెక్కడ గ్లాస్ ఉంటుందో అక్కడంతా కూడా మేము వేయించాము. సో ఫైనల్గా మాకు ప్రైస్ వచ్చేసి దీనికి 12,000 rupees అయితే మాకు కాస్ట్ అయితే అయ్యిందనమాట. అండ్ ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. బట్ మాకు కాస్మోకి అయితే అయిన ప్రైస్ అయితే ఇదన్నమాట. సో ఈ కార్ డీటెయిలింగ్ సర్వీస్ అయితే సికింద్రాబాద్లో ఉంది, మల్లాపూర్ సికింద్రాబాద్. అండ్ దీని పేరు ప్రాకృతి ఈకో వీల్స్ అనమాట. సో ఇంకా ఇక్కడ మొత్తం అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా వేసేసారు. ఇంక ఇప్పుడు ఫ్రంట్ కూడా ఫినిషింగ్ అయిపోతుంది. ఇంకా జస్ట్ సన్ రూఫ్కి ఒక్కటి మిగిలిందనమాట. సో ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నా మొత్తానికి కింద మీద పడి మొత్తానికి అయితే ఫినిష్ అయితే చేసేసాడు. మొత్తం సన్షీల్డ్ అయితే అతికిచ్చేసాడు అనమాట. ఓవరాల్గా అయితే ఫినిష్ అయిపోయింది. దీని లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది? లైఫ్ అంటే మీకు 5 years వరకు అయితే ఉంటుంది. బండి తీయడం ఉంటాయి. ఓకే ఓకే. ఎండలో ఉంటే మాత్రం 2-3 years. 2-3 years మళ్ళీ మార్చుకోవాలి. మీరు మార్చుకోకుండా 10 years వరకు అయినా ఉంటుంది. ఓకే. వీటి కొంచెం తగ్గిపోతుంది. అంటే 5 years తర్వాత ఏమన్నా తగ్గుతుందా క్లారిటీ ఎట్లా? ఏమన్నా సేమ్ ఉంటుంది, 1% అంటే ఎండలో పెడితే ఏమన్నా మళ్ళీ ఊడిపోవచ్చు. ఊడిపోదు కానీ కలర్ అనేది షేడ్ అయిపోతుంది. కలర్ షేడ్ అవుతుంది. ఓకే. వాషింగ్ కర్రేగా గాడి. సో చూసారా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కార్ని అయితే వాష్ చేస్తారనమాట ఇప్పుడు.
సో ఇది ఓవరాల్గా లుక్ అయితే. సో ఫైనల్గా ఇలా అనమాట. మొత్తం సన్షీల్డ్ అంతా వేసేసి మనకి వాష్ చేసి మన కార్ని చాలా కొత్తగా మన చేతిలో అయితే పెడతారు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇది 5 years ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ 5 years కలర్ అయితే కొంచెం షేడ్ అవుతుంది తప్ప లోపలికి హీట్ అయితే రాదు. సో 1% కూడా రాదు, ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది, కాకపోతే కలర్ షేడ్ అవుతుందని మాత్రం అయితే చెప్తున్నారు. ఇప్పుడు కార్ మొత్తానికి అయితే మనకి ఈ సన్షీల్డ్ అయితే ఉంది. సో ఇప్పుడు యువీ రేస్ ఎంతవరకు ఇది స్టాప్ చేస్తుందో ఒక డివైస్తో మనమైతే చెక్ చేసి చూద్దాము. ఇప్పుడు విత్ సన్షీల్డ్ వితౌట్ సన్షీల్డ్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ ఈ డివైస్ చూడండి, ఇప్పుడు దగ్గరగా పెడితే ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఎంత చూపిస్తుందో అండ్ దూరంగా పెడుతుంటే ఎంత టెంపరేచర్ చూపిస్తుందో ఈ సన్షీల్డ్కి. సో ఇలా మనకి కార్ లోపలికి అయితే యూవీ రేస్ రాకుండా, హీట్ లోపలికి రాకుండా చాలా వరకు మనకి ప్రొటెక్ట్ అయితే చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి లోపల. సో మీకే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇదన్నమాట మనకి మేజర్ యూజ్ ఈ సన్షీల్డ్ వల్ల ఈ కార్కి. ఇలా చాలా రకాలుగా అయితే ఈ సన్షీల్డ్ మనకి యూజ్ అవుతుంది, అందుకనే మేము దీనికైతే ఫిక్స్ చేసాము. సో ఈ వీడియో మీకు ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. సో ఇదండి, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను రిప్లై ఇస్తాను. మీరు నా వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Pinky Telugu channel. See you in the next vlog. Bye.